బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించొద్దని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ అధ్యక్షతన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన 14 బీసీ సంఘాల సమావేశానికి ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెంచి తర్వాతనే ఎన్నికలు జరపాలి. 42% రిజర్వేషన్లు వెంటనే కల్పించాలి. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను అమలు చేయాలి. కల్పించాలి. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను అమలు చేయాలి. వర్ధిల్లాలి టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం. 42% రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు జరపాలి. 42% రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల ఎన్నికల లోపల కొన్ని రాజకీయ పార్టీలు దమ్ముందా లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలని సవాలు విసురుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇంకా కొన్ని పార్టీలు ఎన్నికల కోసం పోవాలని తహతహలాడుతున్నారు. నేను అన్ని పార్టీలకు సవాల్ చేస్తున్నా. ఒకవైపు బీసీ రిజర్వేషన్ల సమస్య పెండింగ్ లో ఉంది. రిజర్వేషన్ల సమస్య తీర్చకుండా పెంచకుండా ఎన్నికలకు పోవాలని సిగ్గు లేకుంటే ఎట్లా అంటున్నారని నేను అడుగుతున్నా. అంటే రిజర్వేషన్లు పెంచడం ఇష్టం లేదా? రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు పోతే ఏ పార్టీనైనా కూడా వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తున్నా. ఏం తమాషా ఉందా? బీసీ మా వాదం తగ్గింది అనుకుంటున్నా? బీసీ వాదం తగ్గదు. ఎన్నికలప్పటికల్లా మీ గుండు కొట్టిస్తాం అందరి. అరే మీరే మంత్రులు, మీరే ఎమ్మెల్యేలు, మీరే ఎంపీలు 42% రిజర్వేషన్లకు ప్రిపేర్ కావాలి. స్థానిక సంస్థలకు గతంలో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఎన్ని దఫలుగా ఒత్తిడి చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద తీసుకురావడం జరిగింది. ఈ మధ్య కాలంలో కొన్ని పార్టీలు ఎన్నికలు జరపాలి, ఎన్నికలకు వెళ్ళరా మీరు అనే మాటనే మాట్లాడుతున్నారు తప్ప రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేసిన తర్వాత ఎలక్షన్లకు వెళ్ళాలి అనే మాట ఏ ఒక్క పార్టీ నుంచి కూడా రావడం లేదు. ఇది చాలా సిగ్గుచేటు. బీసీలారా మీరు మేల్కోండి. ఎందుకంటే ఆర్ కృష్ణ 50 సంవత్సరాల పోరాట ఫలితంగా ఇవాళ రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మరి 42% మరి అసెంబ్లీలో బిల్లు ఆమోదించి మరి కేంద్రానికి పంపిస్తా అని చెప్పి అదే విధంగా అట్లనే ఎక్కడ గంప కింద కప్పిపెట్టినట్టుగానే ఉంది తప్ప ఇంకా కూడా గవర్నర్ ఆమోదించకుండా మరి జీవో తీయకుండా ఎలక్షన్లకు వెళ్ళాలనే ఆలోచన ఇంతవరకు కూడా వాళ్ళలో చలనం కలగడం లేదంటే ఎంత సిగ్గుచేటు.